11th వన్ మీ వీక్ సబ్జెక్ట్స్‌ను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి విద్యార్థికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మనస్ఫూర్తిగా ఆ సబ్జెక్ట్ నుంచి తప్పించుకోవాలి అనుకుంటారు. అది కష్టంగా అనిపిస్తుంది, బోర్‌గా అనిపిస్తుంది లేదా విపరీతంగా ఆ సబ్జెక్ట్ ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మనలో మనమే అనుకుంటాము, ముందు స్ట్రాంగ్‌గా ఉండే సబ్జెక్ట్స్ చదివేసి తర్వాత ఈ సబ్జెక్ట్‌ని చదువుదాము అని అనుకుంటాము. కానీ ఆ తర్వాత అనేది ఎప్పటికీ రాదు. ఇక్కడ సమస్య ఏంటంటే, మనకు ఇష్టమైన, మనకు బాగా నచ్చే సబ్జెక్ట్స్ మీదే మనం దృష్టి పెడతాం. కానీ మీరు నిజంగా ఇంప్రూవ్ కావాల్సిన సబ్జెక్ట్స్ మాత్రం పక్కకి పెట్టేస్తారు. దీని నుంచి వచ్చే ఫలితం ఏంటంటే, మీరు తప్పించుకుంటున్న ఆ ఒక్క వీక్ సబ్జెక్ట్ మీ మొత్తం ర్యాంక్‌ని కిందకి లాగేస్తుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా ముఖ్యం. దీనికి పరిష్కారం ఏంటంటే, మీ స్ట్రాటజీ‌ను పూర్తిగా మార్చుకోండి. మీ వీక్ సబ్జెక్ట్స్‌నే మీ టాప్ ప్రయారిటీగా మార్చుకోండి. ఇక్కడ నిజం ఏంటంటే, మీ స్కోర్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది స్ట్రాంగ్ సబ్జెక్ట్స్‌ని పాలిష్ చేయడం వల్ల రాదు. వీక్ సబ్జెక్ట్స్‌ని ఫిక్స్ చేయడం వల్ల వస్తుంది. ఇది కష్టంగా అనిపించినా చిన్నగా మొదలుపెట్టండి. రోజుకు కేవలం 30 నిమిషాలు అయినా కఠినమైన సబ్జెక్ట్స్ మీద వర్క్ చేయండి. ఇక్కడ మీ లక్ష్యం పర్ఫెక్షన్ కాదు, ప్రోగ్రెస్ మాత్రమే మీ లక్ష్యంగా పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు వీక్‌గా ఉండే సబ్జెక్ట్ నుండి మీరు పారిపోవడం ఆపేస్తారో, అప్పటినుంచే మాస్టర్ చేయడం మొదలుపెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి టాపర్ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్‌లో ఇబ్బంది పడుంటారు. కానీ ఆ టాపర్స్ ఆ సబ్జెక్ట్ నుండి తప్పించుకోవాలి అని ప్రయత్నించుండరు. ఆ సబ్జెక్ట్‌నే ఎక్కువగా చదివి స్ట్రాంగ్‌గా చేసుకుంటారు. అందుకే వాళ్ళు టాపర్స్‌గా మారారు. కాబట్టి మీ బలహీన సబ్జెక్ట్‌ను ఎదుర్కోండి. మీ భయాన్ని మీ అతిపెద్ద ఆయుధంగా మార్చుకోండి. ఈరోజు మీ బలహీనతే రేపు మీ బలమవుతుంది. 12th వన్ రోజు క్వెషన్స్ సాల్వ్ చేయండి. అది ఎంసీక్యూస్ అయినా, ఆన్సర్ రైటింగ్ అయినా రోజు ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది విద్యార్థులు చేసే పెద్ద తప్పేంటంటే, వాళ్ళు చదువుతూనే ఉంటారు, హైలైట్ చేస్తారు, రివిజన్ చేస్తారు, కానీ ప్రశ్నలు మాత్రం సాల్వ్ చేయరు. ఇక్కడ సమస్య ఏంటంటే, నీట్ పీజీ లేదా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్‌లో థియరీ ఒక్కటే సరిపోదు. ఈ ఎగ్జామ్స్ మెమొరీని కాదు, మైండ్‌ని టెస్ట్ చేస్తాయి. మీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని ఎంత వేగంగా, ఎంత పర్ఫెక్ట్‌గా ఎగ్జామ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారనేదే ఇక్కడ ముఖ్యం. మీరు రోజు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకపోతే, మీరెప్పటికీ స్పీడ్‌ని, అక్యురసీని, ప్రెషర్ హ్యాండ్లింగ్ స్కిల్స్‌ని బిల్డ్ చేసుకోలేరు. మీరు మొత్తం చదివేసున్నా ఫైనల్ ఎగ్జామ్‌లో మీరు పెర్ఫార్మ్ చేయలేరు. తక్కువ టైంలో ఎక్కువ క్వెషన్స్‌ని సాల్వ్ చేసే ఎబిలిటీని ఇప్పటినుంచే పెంచుకోవాలి. అప్పుడే ఫైనల్ ఎగ్జామ్‌లో పెర్ఫార్మ్ చేయగలరు. లేకపోతే ఎగ్జామ్ హాల్‌లో టైమర్ స్టార్ట్ అయినప్పుడు మీ మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే, ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం లేదా ఆన్సర్ రైటింగ్ అనేది మీ డైలీ రొటీన్‌గా కావాలి. రోజుకు 50-100 ఎంసీక్యూ సాల్వ్ చేయడం, ప్రతిరోజు 5 ఆన్సర్ రైటింగ్ చేయడం. దీన్ని మీ లక్ష్యంగా పెట్టుకోండి. ఎందుకంటే రోజు మీరు సాల్వ్ చేసే క్వెషన్స్ మీ వీక్ స్పాట్స్‌ను గుర్తిస్తాయి. మీ బ్రెయిన్‌ను ఫాస్ట్‌గా థింక్ చేయడానికి ప్రిపేర్ చేస్తాయి. మిమ్మల్ని ఎగ్జామ్ అనే బ్యాటిల్ ఫీల్డ్‌లో పెర్ఫార్మ్ చేసేదానికి హెల్ప్ చేస్తాయి. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మీరు కొంచెం తక్కువ చదివినా పర్వాలేదు, కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. 13th వన్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. ప్రతి సీరియస్ యాస్పిరెంట్‌కు పీవైక్యూస్ ఎంత ఇంపార్టెంట్ అని తెలుసు. ప్రతి ఒక్క టాపరు పీవైక్యూస్ సాల్వ్ చేయమని చెప్తారు. కానీ కొంతమంది మాత్రమే పీవైక్యూస్‌ను చాలా సీరియస్‌గా చేస్తారు. మిగతా అందరూ పీవైక్యూస్‌ని కంప్లీట్‌గా ఇగ్నోర్ చేస్తారు. పీవైక్యూస్‌ని సాల్వ్ చేయడం అంటే ఆ క్వెషన్స్‌ని అలా చూసి వదిలేయడం కాదు. ఆ క్వెషన్స్‌కి సొల్యూషన్స్ కూడా కంప్లీట్‌గా అనలైసిస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లోనే చాలా సార్లు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌లో ఉండే ఆప్షన్సే నెక్స్ట్ ఇయర్ క్వెషన్స్‌గా మారింటాయి. ఇక్కడ సమస్య ఏంటంటే, పీవైక్యూస్‌ను నిర్లక్ష్యం చేయడం లేదా డీప్‌గా అనలైసిస్ చేయకుండా పైన పైన చూసుకొని వెళ్ళిపోవడం. ఎప్పుడు మీరు పీవైక్యూస్‌ని బ్లైండ్‌గా ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోతారో, అప్పుడు ఎగ్జామ్ లాంగ్వేజ్‌ని, ఎగ్జామ్ లాజిక్‌ని, ఎగ్జామ్ ప్యాటర్న్‌ని కంప్లీట్‌గా మిస్ అయిపోతారు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయడం వదిలేస్తే, ఎగ్జామ్‌లో అత్యంత ప్రిడిక్టబుల్ భాగాన్ని మీరు మిస్ అవుతారు. ఏదో ఒక ఫార్మ్‌లో కొన్ని క్వెషన్స్ ప్రతి ఇయరు రిపీట్ అవుతాయి. అవి డైరెక్ట్‌గా లేకపోయినా ఇండైరెక్ట్‌గా రిపీట్ అవుతాయి. అందుకే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి పరిష్కారం ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి పాత క్వెషన్‌లు మాత్రమే కాదు, ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవారు ఎలా ఆలోచిస్తారు అనే ఒక బ్లూ ప్రింట్. మీ స్వంత ఒక పీవైక్యూ నోట్‌బుక్‌ని తయారు చేసుకోండి. తప్పు చేసిన ప్రశ్నలను అందులో రాసుకోండి. ప్రశ్న మాత్రమే కాదు, దానికి ఆన్సర్ మరియు ముఖ్యంగా ఎక్స్‌ప్లనేషన్ కూడా రాసుకోండి. ఎందుకంటే ఆ ఎక్స్‌ప్లనేషన్ అనేది ప్రశ్న కంటే ఎక్కువ నేర్పిస్తుంది. మీరు రాసుకున్న ఆ నోట్‌బుక్‌ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి. మీరు పీవైక్యూస్‌ని ఎప్పుడు ఎక్కువగా రివిజన్ చేస్తారో, ఎగ్జామ్ ప్యాటర్న్‌ను, ఎగ్జామ్ ఫ్రేమింగ్‌ను మరియు ఆ కాన్సెప్ట్స్‌ను మరియు ట్రాప్స్‌ను సరిగ్గా గుర్తిస్తారు. ఇలా గుర్తించినప్పుడే మీరు పేపర్ సెట్టర్‌లా థింక్ చేయడం ప్రారంభిస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. టాపర్స్ ఎప్పుడు ఎక్కువగా చదివేయరు. వాళ్ళు స్మార్ట్‌గా చదువుతారు. సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ను ఓల్డ్ పేపర్స్‌లా ట్రీట్ చేయకండి. అవి మీ దగ్గరున్న పవర్‌ఫుల్ వెపన్స్ లాంటివి. 14th వన్ మీ మార్నింగ్స్‌ని ఎప్పుడూ వేస్ట్ చేసుకోకండి.
ఉదయం మీరు లేట్‌గా 11:00కి లేచి చదవడం మొదలుపెట్టకపోతే ఆ రోజు మొత్తం వృధా అయినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ అనేది మీ మొత్తం డేకు ఒక టోన్‌ని సెట్ చేస్తుంది. ఎప్పుడు మీ ఉదయాన్ని వృధా చేస్తారో అప్పుడు మీ మనస్సు చాలా భారంగా అనిపిస్తుంది. ఒక గిల్ట్ ఫీల్ వస్తుంది. మోటివేషన్ తగ్గిపోతుంది. ఇలా అయినప్పుడు మిగతా రోజంతా నెమ్మదిగా కౌలిపోతుంది. అందుకే మార్నింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒక ట్రెజర్‌లా రక్షించుకోవాలి. ఆ రోజుకి ముందు రాత్రి చేసిన తప్పు వల్లే మీ మార్నింగ్స్ ఇలా వేస్ట్ అవుతాయి. లేట్ నైట్ రీల్స్ స్క్రోల్ చేస్తూ లేదా వెబ్ సీరీస్ చూస్తూ లేట్‌గా పనుకోవడం వల్ల మీరు మార్నింగ్ లేట్‌గా లేస్తారు. అప్పుడు మీ డే మొత్తం వేస్ట్ అవుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే, రోజు మీరు పడుకునే దానికంటే 2 అవర్స్ ముందే స్క్రీన్ చూడడం స్టాప్ చేయండి. దీనివల్ల బెటర్ స్లీపు వస్తుంది. డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ చూడాలనుకున్న డే టైమ్‌లో చూడండి. ఈ రోజు నైటు మీరు ఎంత డిసిప్లిన్‌గా ఉంటారో, ఆ డిసిప్లైనే మీ నెక్స్ట్ డే మార్నింగ్‌ని ప్రొడక్టివ్‌గా చేస్తుంది. ఎప్పుడు మీ మార్నింగ్‌ని మీరు ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకుంటారో, అప్పుడు డే మొత్తం ప్రొడక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడు మీ డే మొత్తం ప్రొడక్టివ్‌గా నడుస్తుందో, ఆ రోజు నైటు నేను మంచిగా చదివాను, నేనెక్కువ ఫోకస్ చేశాను, నేనెక్కువ పని చేశాను అనే సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడూ టెంపరరీ హ్యాపీనెస్ కోసం మీ మార్నింగ్స్‌ను వేస్ట్ చేసుకోకండి. 15th వన్ ఫైనల్ ఎగ్జామ్‌లో ఎలా పెర్ఫార్మ్ చేయాలి? కేవలం ప్రిపరేషన్ మాత్రమే మీ ర్యాంక్‌ను డిసైడ్ చేయదు. ఎగ్జామ్ డే ప్రెజర్‌లో మీరు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు అన్నదే మీ ర్యాంక్‌ని డిసైడ్ చేస్తుంది. చాలామంది బాగా చదువుతారు. కానీ ఎగ్జామ్ హాల్‌లో కూర్చోగానే అంతా గందరగోళం చేసుకుంటారు. ఎందుకంటే పరీక్ష రాయడం అనేది కూడా ఒక స్కిల్. ఇక్కడ సమస్య ఏంటంటే చాలామంది మాక్ టెస్టులను చాలా లైట్‌గా తీసుకుంటారు. లేదా పూర్తిగా నా సిలబస్‌ని కంప్లీట్ అయ్యాక మాక్ టెస్టులు రాస్తా అని మాక్ టెస్టులను రాయకుండా పోస్ట్‌పోన్ చేస్తారు. సిలబస్ మొత్తం కవర్ చేశాను, రివిజన్స్ మొత్తం కవర్ చేశాను అన్న రోజు ఎప్పటికీ రాదు. రెగ్యులర్‌గా మాక్ టెస్టులను రాయకపోతే మీ బ్రెయిన్‌ను ప్రెషర్‌లో పెర్ఫార్మ్ చేయడానికి ట్రైన్ చేయలేరు. ఎగ్జామ్ హాల్‌లో చాలా పానిక్ అయ్యి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మీ ర్యాంక్ తగ్గిపోతుంది. మీకు తెలిసిన సబ్జెక్ట్స్‌లో కూడా మీరు మార్క్స్ కోల్పోతారు. దీనికి పరిష్కారం ఏంటంటే మాక్ టెస్టులను మీ ట్రైనింగ్ సెషన్స్‌లా చూడండి. ప్రతి ఒక్క మాక్ టెస్టు మీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. టైమ్ మేనేజ్‌మెంట్, అక్యురసీ, మైండ్‌సెట్ ఇలా చాలా. ఎగ్జామ్‌లో మీరు బాగా పెర్ఫార్మ్ చేయాలంటే ఎగ్జామ్ కంటే 30 డేస్ ముందు నుంచి యాక్చువల్ ఎగ్జామ్ హవర్స్ టైమింగ్‌లో మీ బ్రెయిన్ చాలా అలర్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫైనల్ డే ఎగ్జామ్ మార్నింగ్ 10-1 ఉంటే ఆ 30 డేస్ మొత్తం మీరు 10-1 ఏదైనా మాక్ టెస్ట్‌ని సాల్వ్ చేయాలి. అప్పుడు ఆ 10-1 స్లాట్‌కి మీ ఎనర్జీ, ఫోకస్, మెమరీ ఆటోమేటిక్‌గా పీక్ అవుతుంది. ఫైనల్‌గా ఎగ్జామ్ డే కూడా 10 నుంచి 1కి ఉంటుంది. అప్పుడు మీరు పానిక్ అవ్వకుండా కూల్‌గా ఎగ్జామ్ పేపర్‌ని అటెండ్ చేస్తారు. ఇక్కడి దాకా మీరు వచ్చారంటే మీరు సీరియస్ ఆస్పిరెంట్సే అయ్యుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి డైలీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.